హే గాయ్స్, ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మానిటైజేషన్ ప్రాబ్లం. ఎవరైతే వీడియో ఎలా తీస్తున్నారో మీరు చూడండి ఒకసారి. ఎవరైతే యూట్యూబర్ అవ్వాలని ఉందో, ఎవరైతే యూట్యూబర్ అయిన వాళ్ళు ఉన్నారో సో కంపల్సరీ అయితే ఈ వీడియో వాచ్ చేయండి కంపల్సరీ. సో గాయ్స్ చూడండి, ఎవరి వీడియో మానిటైజేషన్ అవుతుందో అండ్ ఎవరి వీడియో మానిటైజేషన్ కాదో మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కంపల్సరీ మీకు ఈ వీడియో అయితే వాచ్ చేయండి, కంపల్సరీ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. గాయ్స్ ఈరోజు చూడండి, కమ్యూనిటీ పోస్ట్లో ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేశానండి. ఈరోజు అయితే వాళ్ళు విన్నర్ అయినరు, వాళ్ళకైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అయితే మీకేమైనా విన్నర్ అవ్వాలని ఉందా? సో గాయ్స్ మీకేమైనా ప్రమోట్ చేయాలనుకుంటే సో మనకైతే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. నేను ప్రమోట్ చేస్తాను అనమాట. కంపల్సరీ ఎవరైతే కామెంట్ చేస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ. సబ్స్క్రైబ్ నేను చెక్ చేస్తాను కంపల్సరీ. ఎవరైతే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మూడు చేసుకుంటారో నేను చెక్ చేస్తాను కంపల్సరీ. ఈ చెక్ చేసిన తర్వాతనే మీకు ప్రమోట్ చేస్తాను అనమాట. గాయ్స్ చూడండి, ఎందుకంటే ఇతను ఇప్పుడు చూడండి, ఇతను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇందాక చూపించాను కదా, అతన్ని ప్రమోట్ చేశాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మనది. అయితే నేను ప్రమోట్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే కంపల్సరీ ప్రమోట్ చేస్తాను అనమాట. 3 విషయాలు అయితే గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చూడండి గాయ్స్, మీరు మానిటైజేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీకు డబ్బులు సంపాదించాలి మానిటైజేషన్ అయిన తర్వాత ఇవన్నీ మీకు ఉంటాయి కదా. సో మేము కష్టపడి వీడియో తీస్తున్నాం, ఎవరైతే కష్టపడి వీడియో తీస్తున్నారో కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. లైక్ ఇట్లా చూడండి, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ చూడండి, ఎవరైతే షార్ట్స్ ఇట్లా గ్రీన్ స్క్రీన్ పెట్టి వాళ్ళ పిక్ ఇట్లా వాళ్ళ ఫోటో పెట్టి ఇట్లా చేసి రెడీయింగ్ ఇస్తారు కదా, అట్లా ఇచ్చుకుంటా మనం వీడియో తీస్తే అది మానిటైజేషన్ కాదు. గ్రీన్ స్క్రీన్ చూడండి, మీరు కంపల్సరీ గెట్ చేయండి. ఎవరు కూడా ఇలాంటి వీడియో తీసి మీరు మానిటైజేషన్ కంపల్సరీ కాదు. గ్రీన్ స్క్రీన్ షార్ట్ చూసినారు కదా ఇందాక, అది కంపల్సరీ మీది మానిటైజేషన్ కాదు. షార్ట్స్లో మీరు అట్లా గ్రీన్ స్క్రీన్ పెడుతున్నారు కదా, కంపల్సరీ మీది మానిటైజేషన్ కాదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్ చూడండి, ఏదైతే మూవీ ఇప్పుడు లైక్ ఇట్లా మన తెలుగు మూవీస్ సంథింగ్ ఏదైతే లైక్ మూవీస్ ఉంటాయో, మూవీస్లో ఏదైనా పార్ట్ సగం ఏదైనా నచ్చిన పార్ట్ ఉంటుంది కదా, నచ్చిన పార్ట్కి మీరు డౌన్లోడ్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నారు వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే మీకు అది మానిటైజేషన్ కాదు. సబ్స్క్రైబ్స్ అండ్ లైక్స్ కామెంట్ కంపల్సరీ 1 మిలియన్ మీకు సబ్స్క్రైబర్ వస్తారు, కానీ మానిటైజేషన్ కాదు. బట్ ఇది ఒకటి రీజన్ కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి అన్నమాట. ఎవరైతే మీరు ఓన్ వాయిస్తో అండ్ ఓన్ వీడియోతో మీరు చేస్తారో కంపల్సరీ వాళ్ళకు మానిటైజేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రీసెంట్లీ సీరియల్స్ వస్తున్నాయి చూడండి. ఆ సీరియల్స్ కూడా మనకు మిడిల్లో కట్ చేసేసి మిడిల్లో మన వీడియోస్ పెడుతున్నారట, ఓన్ వీడియోస్ పెడుతున్నారు. సో అది ఎక్కువ పెట్టకుండా తక్కువ పెడితే మానిటైజేషన్ అవుతుంది. ఎంత అండి, ఇప్పుడు మీ ఓన్ వీడియో ఉందండి, ఓన్ వీడియోలో జస్ట్ మనం 6 సెకండ్స్ బిలో అండ్ 7 సెకండ్స్ బిలో పెట్టాలా. 7 సెకండ్స్ బిలో పెడితేనే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే పూర్తిగా ఇట్లా సీరియల్ అప్లోడ్ చేసినారు అనుకోండి, జస్ట్ మీరు మీ ఫేస్ రీడింగ్ ఇట్లా పెట్టినారు అనుకోండి, మానిటైజేషన్ కాదు. మానిటైజేషన్ కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది, మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్ చూడండి, నాకైతే ఇక్కడ చూడండి కామెంట్ పోస్ట్లో నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి, వాళ్ళు మనకు లింక్ పంపుతున్నారు, ఛానల్ లింక్ పంపుతున్నారు. వాళ్ళ ఛానల్ లింక్ పంపితే కూడా కంపల్సరీ మీ ఛానల్ తెలియదు, ఎప్పుడు డిలీట్ అయ్యేది తెలియదు. మీకు తెలియకుండా మీకు మెసేజ్ కూడా రాదు, మీకు మెయిల్ కూడా రాదు, కంపల్సరీ మీ ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గైస్ ఇలా లింక్ పెట్టకండి, మీరు యూట్యూబ్ గైడ్లైన్ ఫాలో అవ్వండి కంపల్సరీ. మీరు నా విషయం మీకు అర్థం కాకుంటే మీరు యూట్యూబ్ గైడ్లో చదివి మీరు ఎవరికైనా లింక్ పెట్టాలంటే అలా లింక్ పెట్టండి. మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి యూట్యూబ్ గైడ్లైన్స్ కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైనప్పుడు ఇలా లింక్ పెట్టకండి. లింక్ పెడితే మీ ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గైస్ ఇది ఒకటి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే మీరు లొకేషన్ చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా లొకేషన్ ఉంటాయనుకోండి, లైక్ ఇట్లా లొకేషన్ ఉంటాయనుకోండి, ఆ లొకేషన్ మీరు మంచిగా లొకేషన్ ఉందనుకోండి, దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వచ్చు. సో దట్ ఇట్లా అంటే ఇప్పుడు మీ ఫేస్ రీడింగ్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ ఇచ్చు, ఇట్లా ఈ లొకేషన్ ఇలా ఉంది, ఈ లొకేషన్ ఇలా ఉంది, అలా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటే మీకు ఓన్ వాయిస్ ఉంటుంది కదా, ఓన్ వాయిస్తో మీకు మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అదొకటి చూడండి. సో ఇంకొక విషయం ఏంటంటే లైక్ ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ నుండి అండ్ ఇన్స్టాగ్రామ్ నుండి ట్విట్టర్ నుండి సంథింగ్ ఇట్లా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ నుండి వీడియోస్ డౌన్లోడ్ చేస్తారు. ఆ యాప్స్ నుండి వీడియోస్ డౌన్లోడ్ చేసి ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. లైక్ ఇట్లా మీకు రీచ్ ఇట్లా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతాయండి? 1K 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ కూడా వ్యూస్ వస్తాయి, 1 lakh కూడా వ్యూస్ వస్తాయి. ఏం లాభం ఉందండి అందులో? లాభమే లేదు కదా. మీ మానిటైజేషనే కాదు, మీకు కాపీరైట్ కూడా రాదు. కొన్ని షార్ట్స్కి కొన్ని వీడియోస్కి కాపీరైట్ వస్తుంది, కొన్ని వీడియోస్కి కొన్ని షార్ట్స్కి కాపీరైట్ రాదు. కాపీరైట్ రాలేదని మనం మానిటైజేషన్ అవుతాయని అలా ఫీల్ కాకండి. కంపల్సరీ మీ ఛానల్ మానిటైజేషన్ కాదు, ఇది రిజెక్ట్ అన్నమాట. అలా మీరు ఇన్స్టాగ్రామ్ నుండి అండ్ లైక్ ఇట్లా ఫేస్బుక్ నుండి కంపల్సరీ మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసి ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి. సో కంపల్సరీ అయితే మానిటైజేషన్ అయితే కాదు, మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది ఒకటి కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇట్లా మీరు నాలాగా మాట్లాడండి, ఫేస్ టు ఫేస్ ఏమన్నా చెప్పుకోండి,
మీకు తెలిసిన విషయం చెప్పండి, మీరు మీ ఫ్యూచర్ విషయం చెప్పండి, లైక్ ఇట్లా మీరు ఏదైనా చెప్పండి, మూవీ విషయం చెప్పండి, మీరు ఇట్లా ఫేస్ టు ఫేస్ చెప్పండి, కంపల్సరీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇలా చెప్పండి, నాలాగా చెప్పండి, కంపల్సరీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే కంపల్సరీ మానిటైజేషన్ ఫెయిల్ అవుతుంది అన్నమాట, రిజెక్ట్ అవుతుంది. కంపల్సరీ ఇది చూసుకోండి. లైక్ ఇట్లా మీకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబ్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది, అంతా వస్తుంది, బట్ మీకు రీచ్ మీకు మానిటైజేషన్ అయితే కాదు, మానిటైజేషన్ ఫెయిల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా మీరు కంపల్సరీ ఇవన్నీ తప్పులు చేయకండి, మీరు ఏదైతే ఓన్ వాయిస్ పెట్టుకోండి, కంపల్సరీ మీకు మానిటైజేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కంపల్సరీ మీ ఓన్ వాయిస్ ఉండాలి. ఎవరైతే వీరు లైక్ 7 seconds బిలో పెడుతున్నారా, 7 seconds బిలో పెట్టి మీ వీడియోలో 7 seconds బిలో ఎవరిదైనా వీడియో క్లిప్ తీసుకొని పెట్టండి. కొన్ని ఆప్షన్స్ అన్నమాట, అవి పెట్టిన తర్వాత మీరు ఓన్ వాయిస్తో పెట్టి మీరు అట్లా పెడితే కంపల్సరీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి తప్పులు చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ పెట్టుకోకండి అండ్ వేరే వాళ్ళ షార్ట్స్ డౌన్లోడ్ చేసి మీ దాంట్లో అప్లోడ్ చేయకండి. లైక్ ఇది కంపల్సరీ మానిటైజేషన్ ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.